Thank you so much. Thank you. Finally we did it. Within a year's time. Then exactly 365 days అయింది స్టార్ట్ చేసి. అండ్ లాస్ట్ 1 వీక్లో మీరు ఇచ్చిన సపోర్ట్ ఈస్ టూ గుడ్. సో ఐ వుడ్ సే ఇట్స్ పర్ఫెక్ట్ టీమ్ వర్క్. చాలామంది స్టేటస్లు పెట్టుకొని ఫాలోవర్స్ వాళ్ళ గ్రూపుల్లో పెట్టి ఆ స్క్రీన్ షాట్ మాకు పెట్టారు. వెరీ హ్యాపీ ఫర్ ఇట్. సో దిస్ సక్సెస్ ఈజ్ నాట్ జస్ట్ అస్, ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ నిషా. హాయ్. రిజల్ట్స్ వచ్చాయా? భగవంతుడా, అదే ప్రశ్న. యా వచ్చారా? అవునా, ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఒక నిమిషం కాల్ వస్తుంది. హలో, మార్క్స్ చెప్పేసి నిషా. హాయ్ చెప్పండి. మార్క్స్ అడుగుతుంటే అలా వెళ్ళిపోద్ది ఏంటి? సరే నేను వస్తాను. బాబు చచ్చి చెడు టీచర్లు ఒప్పుకున్నారు ఇంకో ఎగ్జామ్ రాయడానికి. ఈసారైనా సీరియస్గా తీసుకొని కూర్చోవా వాడితోటి. నేను కూర్చోవడం కాదు, మంచి టీచర్ని పెడతాను నేను. థ్యాంక్స్. నువ్వు పెట్టకు, నేను పెట్టుకుంటా. సరే ఏదో మంచి నువ్వేనా తీసుకొని రా, ఎవరినో ఒకరు మంచి వాళ్ళు ఉంటావు తీసుకొని రా. పెట్టేయడానికి టీచర్ని. బాగానే, నేను తప్పు సిలబస్ ఇచ్చాను, అమ్మాయి బాగానే చెప్పింది కదా. సర్లే టీచర్ని చూడైతే నువ్వు ఒక టీచర్ని. అలాగే కానీ మర్చిపోయి నీకు చెప్పడం, ఇందాక లిఫ్ట్లో భావన కనిపించింది. ఫస్ట్ క్వశ్చన్ రిజల్ట్స్ వచ్చాయా అని అడుగుతుంది. వీళ్ళకి ఒకరికే బాబు, వేరే పని లేదా? నేను ఇంకా ఫోన్ వచ్చిందని చెప్పి మాట్లాడుతూ బయటకు వచ్చాను. దానికి అర్థమైపోయినట్టుంది ఏదో ఉందన్న. వీళ్ళకి ఏంటి ఎంత ఉత్సాహం ఏంటి నాకు అర్థం అవదు. నీకు చెప్తుంటే వినవా? నీకు వాళ్ళందరికీ ఆత్రం ఎక్కువ అని ఇలాంటి వాటిల్లో. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఎస్పెషలీ మార్క్స్ వాటిల్లో చాలా ఎక్కువ ఆత్రం. ఇప్పుడు ఏంటి వీళ్ళకి మార్క్స్ బాగా రావాలన్నా బాగా రాకూడదనా? బాగా వచ్చే బాగాలేదు కాదు, మామూలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడం టాపిక్. ఆడు క్రికెట్ గురించి మాట్లాడుకోవచ్చు కదా కావాలంటే. చెప్పు మొన్నటికి మొత్తం ఓవర్లో 3 వికెట్లు తీసాడని. వాళ్ళు దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు సార్? బస్ సర్లే, ఎనీవే పిలుద్దాం అనుకున్నాను కదా, పిలుస్తాను కదా, కాజా తినిపిద్దాం అన్నాను కదా, తినిపిద్దాం కాజా. సాయంత్రం పిలిచేస్తాను అందరినీ. ఓకే, నువ్వేం మాట్లాడక, నేను ఇచ్చుకెళ్ళిపోతాను. హాయ్ డైనా. ఏం లేదు డైనా, నిషా కనిపించింది లిఫ్ట్లో. యష్ రిజల్ట్స్ వచ్చాయంట. మార్క్స్ ఎంత వచ్చాయని అడిగితే ఏదో ఫోన్ వచ్చినట్టు యాక్ట్ చేస్తూ వెళ్ళిపోయింది. ఒకసారి స్కూల్ ఫోన్ చేసి కనుక్కుంటావా ఎన్ని మార్క్స్ వచ్చాయో? నాకు డౌట్గా ఉంది. హాయ్. వి స్పోక్ ఓవర్ ద ఫోన్. ట్యూషన్ టీచర్ కావాలి అన్నారు. యా రండి. ఇంకొంచెం పెద్దవారు అనుకున్నానండి మీరు. ఐ సౌండ్ లైక్ దట్ అండి, బట్ ఐ టేక్ పార్ట్ టైం ట్యూషన్స్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సో బేసిక్లీ తనకి అడ్మిషన్ ఎగ్జామ్ ఉందన్నమాట 2 డేస్లో. అండ్ 6 months పాటు ఈ డెంట్ స్టడీ. సో మీకు ఏ టైం కుదురుతుందండి? మ్యామ్ 6 to 8 అవుతుందా మ్యామ్? 6ఆ? అమ్మో వద్దు, 6 o'clock వద్దు, షరత్ వచ్చేస్తారు. సో 6 o'clock వద్దు. ఓకే. 4 to 6 అవుతుందా? కొంచెం కష్టమే మ్యామ్. ఎనీ ప్రాబ్లమ్ మ్యామ్ 6 తర్వాత వస్తే? నాకేం ప్రాబ్లం లేదు, కానీ అన్నెసరీ ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి 6 to 8 వద్దండి. మ్యామ్ నా వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు మ్యామ్ మీకు. నీ వల్ల కాదమ్మా, నాకు ఉన్నారు అప్పుడే ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టేవారు. ఓకే. అందుకు కెన్ యూ ప్లీజ్ కొంచెం 4 to 6 ట్రై చేయరా? ట్రై చేస్తాను మ్యామ్. ఫస్ట్ క్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారా? ఓకే మ్యామ్, చేస్తాను. గ్రేట్. షూర్. యష్నీల్ బుక్స్ తెచ్చుకున్నా? ఓకే. యష్నీల్, షీ ఈజ్ ఎ న్యూ ట్యూషన్ టీచర్, దేవికా మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే నాన్న, సిలబస్ గురించి చెప్తావా? నా వైపు చూస్తావేంటి యష్నీల్? డాడీని అడుగు మమ్మీ. తండ్రి రా బాబు, మై డాడీని ఇన్వాల్వ్ చేస్తావేంటి? ఇంకొకసారి ఫెయిల్ అవుతావేంటి? చెప్పారు కదా చాప్టర్ 6 చాప్టర్ 7 చదువుకోమని. ఓకే ఓకే మ్యామ్, అయితే విల్ టేక్ కేర్ కదా. Sure. ఫినిష్ అప్ సమ్ వర్క్. ఓకే, నో ప్రాబ్లం. హాయ్. కొత్త టీచరా? యువర్ నేమ్? మొదలెట్టేశాడండి. దేవిక. దేవిక. చెప్పేవా సిలబస్ కరెక్ట్గా చెప్పావమ్మా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దేవిక? లేదండి. సో యాక్చువల్గా మొన్న కొన్ని చాప్టర్స్ నేను చేయించేస్తాను, బ్యాలెన్స్ చేయించుకోమ్మా టీచర్తో. రాంగ్ సిలబస్ చెప్పావు కదా వే. కరెక్ట్ అనరా? ఇంకోటి చేసాం కదా మనం. ఏంటి? చూడటు
సో యూ టీచరా? ఎస్ ఐ టేక్ మ్యాథ్స్. ఓ నైస్. ఓకే. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. హాయ్. అంత ఫాస్ట్గా వచ్చాయంటే వచ్చేసానంటే వీడికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుంది కదా చెప్పాలేమో అని ముందు వచ్చాను. సీసీటీవీలో చూసుకొని వచ్చావు కదా. ఏంటి ఏం చూడడం సీసీటీవీలో? టీచర్ వచ్చారని తెలీదు, ఇప్పుడు వచ్చిన తర్వాత చూశాను. నేను సీసీటీవీలో చూస్తే ఎందుకు వచ్చేస్తాను? ఇప్పుడు ఏ రోజు 5 o'clock రాలేదు, ఎన్నిసార్లు బతిమాలినా సరే. ఇది వచ్చేందుకు 5 o'clockకి? ఏంటి త్వరగా వచ్చినా తప్పేనండి నిషా. త్వరగా వచ్చిన తప్పే, నేను నమ్మన్నప్పుడు రాలేదు కదా. సర్లే ఆడు చదువుకుంటున్నాడు ఇప్పుడు, అవన్నీ ఎందుకు లెట్టింగ్. సో చదువుకో, నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఏంటి ఎవరా అని చూస్తున్నాను, కొత్త టీచర్ ఎవరా అని. సో దెర్ ఇస్ అ 2-digit number and its product. షీఈ్ దేవిక, న్యూ ట్యూషన్ టీచర్. హాయ్. హాయ్. దేవిక, హీఈస్ శరత్, యష్నీస్ ఫాదర్. యష్నీస్ ఫాదర్? ఎస్. నేను బ్రదర్ అనుకున్నాను. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. థ్యాంక్ యూ అండి, నాకు ట్యూషన్ టీచర్ వద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు అమ్మాయిని అలా పంపించావు? నేను మళ్ళీ వెయిట్ చేయాలా? వీడికి ఎవరు చెప్తారు నిషా? నువ్వు చెప్తావు శరత్. వచ్చిన టీచర్ పంపించి నన్ను చెప్పమంటావేంటి? నువ్వు పులియార్ కలిపినా నేను టీచర్ని తేట్లేదు శరత్. నువ్వే కదా తెచ్చుకున్నావు టీచర్, నేనేం చేశాను? అయినా సరే ఆ అమ్మాయి కూడా రెడీగా ఉంది నీకు పులియార్ కలపడానికి. అందరూ ఒకలాగే తయారవుతున్నారు. ఏంటి అమ్మాయి ఎంత ప్రొఫెషనల్గా ఉండి ఇంత నీట్గా చెప్తుంటే నీకు ప్రాబ్లం ఏంటి? నీ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి అమ్మాయి ప్రొఫెషనల్ అయిపోయిందా? నిషా అమ్మాయికి ఏమనిపిస్తే చెప్పింది, దాంట్లో తప్పేంటి? అసలు అది అందులో ఏమో నిజం ఉందనుకుంటున్నావా? నిజం లేకపోతే లేదు, నీకేంటి ప్రాబ్లం? నువ్వేమో మురిసిపోతున్నావు కదా. మరిపోతుంది నిషా, కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు. కరెక్ట్ కాదో కూడా ఆలోచించుకోవాలి. నిషా మాకు క్రికెట్ లో కూడా చాలా మంది అడిగేవారు, మీ ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు, ఎవరు నమ్మరు ఫాదర్స్ అని అంటే. ఎందుకంటే ఇద్దరు ఒకే టీంలో ఆడతాం, ఒకేసారి బౌలింగ్ చేసేవాళ్ళం. అందరూ అలాగే అడిగేవారు, యాక్సెప్ట్ చేయలే. కానీ చాలా మందికి డౌట్ ఉంది. మీ ఇద్దరు బ్రదర్స్ ఆ, ఫోన్ నెంబర్ వచ్చిందా? వచ్చింది కదా ఇప్పుడే, అమ్మాయి పంపించావు కదా. తీసుకెళ్తాను ఐ డాక్టర్ దగ్గరికి. తట్టుకోలేవు. ఏం తట్టుకోలేను? అమ్మాయి ఏం తప్పు, అమ్మాయి ఏముంది బ్రదర్ అనుకున్నాను అంది, దాంట్లో ఏముంది అంత ఫీల్ అయిపోయావు? లేకపోతే చెప్పి నిషా, ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు ఎవరు మా హస్బెండ్కి కాంప్లిమెంట్స్ ఇవ్వకండి, మళ్ళీ మా వాడు ఆయింట్మెంట్ రాసేస్తాడు మీకు అని చెప్పి. అది బాగా చెప్పావు సార్, కరెక్ట్గా చెప్పు. అది చెప్పుకొని తిరుగుతాను నేను. పెద్ద అద్దగాడు కదా ఇక్కడ. సర్లే. బ్రదరా అంటే మురిసిపోతున్నా అసలు. ఛీ. ఏమనాలి, నేను ఏమనాలి? నేను కాదు, నేను బ్రదర్ కాదు, అది తాతనాలా? అది కరెక్ట్. సాయంత్రం ఏంటి ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలా, ఏంటి పరిస్థితి? ఫుడ్ ఆర్డర్ పెట్టేసారు, అంతమంది నేను వండలేను. ఆ టీచర్ ఫోన్ నెంబర్ ఏముందా? సారీ చెప్తాను. దేనికి? అంటే ఇలాగ అనవసరంగా నా వల్ల నువ్వు వెళ్ళిపోయావు బయటికి అని. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Yes, we did it. ఎగ్జామ్స్ లో చాలా మంచి మార్క్స్. యా ఏంటి దొల్లగొడిసేటట్టు మీ వాడు? రేట్ బ్లడ్. కంగ్రాచులేషన్స్ అన్న, అచ్చు అలాగే అంటగా మార్క్స్. నీకు ఎన్ని వచ్చావి? నాకు 99, 98. ఎందుకు 200కా? అందరి ముందు పరుగు పోయిందిగా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. షార్ట్ నోటీస్లో వచ్చారు. వీ హ్యావ్ వెరీ గుడ్ న్యూస్ టు షేర్. మీరు మా వెల్ విషర్స్. యశ్నీల్ మళ్ళీ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు, క్రికెట్కి బ్రేక్ ఇచ్చాడు. సో ఇది అగైన్ ఈజ్ బ్యాక్ ఇన్ టు స్కూల్. వాళ్ళు ఒక అడ్మిషన్ టెస్ట్ పెట్టారు, దాంట్లో టాప్ వచ్చాడు. సో వి జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ గుడ్ న్యూస్. ఇది క్రికెట్లోనే కాదు, చదువులో కూడా ఈజ్ నెంబర్ 1. అది సో ఇక మన బ్లడ్డే కదా. నీకు ఒకటి తెలుసా? ఏంటి ఏమైంది? వాడికి 37 మార్కులే వచ్చాయి. అందరికి 100కి 100 వచ్చాయి అనుకొని చెప్పుకుంటున్నారు. ఎన్ని మార్క్స్ వచ్చాయి నిషా? 80కి 80 మొత్తం ఫుల్. నిషాని అడిగితే మీరు చెప్తున్నారేంటి? ఏంటి మార్క్స్ ఎవరు చెప్తాయేంటి? నిషా చెప్పినండి.
నిషా చెప్పు నిషా. చెప్పను బ్రదర్. 80 నేను చెప్తున్నాను కదా. నువ్వు చెప్పు నిషా. చల్ నిషా. అంత మంచి మాట కదా, నిషా చెప్తే బాగుంటుంది. 80కి 80 వస్తే ఏం ఆలోచిస్తాను? అసలు ఇప్పుడు నిషా చెప్పడం ఏంటి? వై యు గైస్ ఆర్ యాక్టింగ్ వియర్డ్? ఎవరు చెప్తే ఏంటి? ఎందుకు ఇలా నిషాన్ ప్రెజరైజ్ చేస్తున్నారు? మాకు నిషా నిషాన్ మీరు ఎందుకు ఆపుతున్నారు అంతలాగా? ఏ ఆపడం ఏంటి నిషా? మాకు నిషా నోట్ నుంచి వినాలని ఉంది. ఆ హ్యాపీనెస్ మార్క్స్ మదర్ మౌత్ నుంచి వింటే కూడా బాగుంటది. ఓన్లీ నువ్వు కాదు కదా చెప్పేది. చెప్పండి నిషా, మీరు చెప్పండి. బలవంతం చేస్తావేంటి? ఎన్ని మార్క్స్ వచ్చాయి నిషా? ఒక మాట చెప్పే నిషా. 37 మార్క్సే వచ్చాయండి. అదేంటి మరి? 37 మార్క్స్ కా? నాకు తెలుసు, అందుకనే మీ నోట్ నుంచి చెప్పిద్దామని అడుగుతున్నా. స్కూల్ కాల్ చేసి కనుక్కున్నా పొద్దున. మై గాడ్. నమ్మేటట్లుందా? అందుకనే డౌట్ వచ్చి ప్రౌడ్ ఫాదర్ అనగానే yes we did it అని మనోడు ఓవర్ యాక్షన్ అబ్బో చాలా చేశారు. మనమేమో పార్టీకి వచ్చేయడం. మేము ఇయర్ అంతా కష్టపడితేనే 80కి 80 రాదు, మీరు 2 రోజుల్లో కూర్చోబెట్టి చదివిచ్చేసి 80 వచ్చేసిందంటే అసలు నమ్మేటట్లుందా? నీకు అంత సీన్ లేదు, నీ కొడుక్కి అంత సీన్ లేదు. ఎందుకు ఈ బిల్డప్లన్నీ? దానికి ఇంత పెద్ద పార్టీ, ఇంత పిలవడము, రావడం. పార్టీ ఇస్తే ఇచ్చారు కాదు, నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మార్క్స్ ఈజ్ ఎవ్రీథింగ్. మార్క్స్ ఈజ్ ఎవ్రీథింగ్. వీటికి మళ్ళీ ఎగ్జామ్ ఉంది ఎల్లుండు. ఆ ఎగ్జామ్లో నిజంగా 100% 80కి 80 తెచ్చి చూపిస్తాను మీకు. చూపించకపోతే నేను ఈ అపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోతాను. నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఓకే సునీల్, మొత్తం కంప్లీట్ చేసి నువ్వు అంతాను. నేను మధ్యాహ్నం వచ్చి క్వశ్చన్స్ చేస్తాను నేను. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. వాడికి ఎగ్జామ్ ఎల్లుండే కదా. సరే నేనేం చేస్తానుండి? ఛాలెంజ్ ఎవరు వేసాడు? చదువుతున్నాడు కదా ఆడు. అన్న ఒక షరత్, నువ్వే చదివిస్తా అని అంటాము చేసేస్తావా? ఆడు చదువుకుంటున్నాడు కదా. వాడు చదవడే, ఎవరో ఒకరు ఉండాలని చెప్పానా? యశ్విని నువ్వు చదువుకుంటావు కదమ్మా. చదువుకుంటాను. చదవని అంటాడేంటి? మమ్మీ నాకు నిజంగా మార్క్స్ తక్కువ వస్తే అపార్ట్మెంట్ ఖాళీ చేస్తామా? వెళ్ళిపోతాను రా. అయితే విల్లాకి వెళ్ళిపోదాం మమ్మీ. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? తన్నరా బాబు. చదువుకోవాలమ్మా బుజ్జి. స్టాండ్ అప్ బాయ్, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. డోంట్ లూజ్ హోప్. ఈ రోజు కంప్లీట్ చేస్తాను. నువ్వే నీ కథ మార్చేవాడివి. నీ మార్కులు తక్కువ వచ్చాయంటే నువ్వు తక్కువ వాడివి అవ్వవు బాబు. వాళ్ళ మాటలు పేనిచ్చిన they can't decide who you are. సునీల్, నీ కళ్ళలో బుజ్జి లేగమ్మా. 4 అయింది, 4 అయింది, లేగు. దా అమ్మా, రారా. ఒక్కరోజే కదరా బుజ్జి. దారా. your real win. ఫస్ట్ పేపర్ అంతా ఫుల్ చదువు. చదివేసి టెన్షన్ పడక. ఓకేనా? నీకేం వస్తే అవన్నీ రాసుకొని రా. సరే. ఓకేనా? ఆల్ ద బెస్ట్. హలో, యా చెప్పండి. యశ్విన్ ఫాదర్ మాట్లాడుతున్నాను. ఓ రిజల్ట్స్ వచ్చాయా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. యశ్నీల్, హలో. మార్క్స్ వచ్చాయి 98%. పిలు, ఇప్పుడు వాళ్ళందరూ పిలు. ఒక్కొక్కటి చుక్కలు చూపిస్తాను. కమాన్, ఇట్స్ రివెంజ్ టైం. కాజా ఇద్దాం ఒక్కొక్కడికి. కాజా తినిపిద్దాం. పిల్లు అందరిని పిలు. అందరు రావాలి. మొన్న వచ్చిన ప్రతి ఒక్కరు రావాలి ఇంటికి. వచ్చేసారు ఫ్యామిలీ. ఏంటి సంగతి? మంచి వెలిగిపోతుంది మొహం. అదే వి డిడ్ ఇట్. సో ఏదైనా తలుచుకుంటే సాధించగలం అని చెప్పేసి ఈరోజు నల్లవారి ఫ్యామిలీ మీకు అందరికి ప్రూవ్ చేసింది. 100కి 100 వచ్చినాయా? అడుగుతారా? 98%. 98%. నిషాన్ అడుగుతావా? డయనా అడుగుతావా? నిషాని చెప్పు. నిషా నమ్మొద్దురా, అడుగు తీరు. యా, బాగా రాసాడండి. అరే వా, సూపర్. నిజమా? నిషా కూడా చెప్తున్నారంటే నమ్మేస్తాం. బాగానే చేసినారు కదా. లేదు, షరత్ చదివించారు మొత్తం. యా, ఎవరికి ఏం తింటారో తినండి. నిషా ఎవరికి ఏం కావాలో ఆర్డర్.
ఎస్ విల్ ఎంజాయ్. నాకు ముందు నుంచి తెలుసురా నువ్వు చాలా షార్ప్, నువ్వు తెచ్చుకుంటావని నాకు ఎప్పుడో నమ్మకం ఉంది. హలో. మీ నాన్న చూసే అనుమానం కానీ. చెప్పండి టీచర్. అదేంటండి ఫెయిల్ అయిపోయాడా? అలా ఎలా? తర్వాత మాట్లాడు, నువ్వు ఫోన్ పక్కన పెట్టు ఇప్పుడు ఎందుకు ఈ టైంలో. నేను చేస్తానండి మళ్ళీ. ఏంటి ఏంటి కామ్ గుండు, నాకు తెలుసు మేము ఏం చేస్తున్నావు. ప్లీజ్ నిషా, నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయక. మరి ఏంటది? నార్మల్ మేమేం బయటకు పెట్టక. కామ్గున్నామి. నీకు తెలుసా? సో డిన్నర్ ఎవరికి ఏం కావాలో చెప్తే విల్ ఆర్డర్, విల్ హ్యావ్ అ నైస్ డిన్నర్. డిన్నర్ ఇస్ ఫుల్ ఫుల్. ఎవరికి ఏం కావాలి? మటన్, చికెన్, ప్రాన్స్, గుడ్డు, ఆ గుడ్డు, ఈ గుడ్డు, ఏ గుడ్డు. ఆల్ ఇండియా ఫెయిల్ అని వచ్చింది. అది మీ ఆవిడ ముఖం మళ్ళీ అలాగైపోయింది. కాదు, మా బావగారు రైల్వేస్ కదా, ఇంజిన్ ఫెయిల్ అయ్యి ట్రైన్ డిలే అయిపోయిందంట. వాళ్ళు రావాలి, వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదంటే ఇంజిన్ అయితే ఫెయిల్ అయిందంట. నాకెందుకో ఈసారి కూడా భోజనాలు లేవనిపిస్తుంది. దేనికంటే వీళ్ళు సో నిషా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేద్దాం అందరికి. ఆగండి నిషా, నిజం చెప్పండి, ఫోన్ ఎవరు? మీకు మాకెవరో ఫోన్లు వస్తాయండి, మీకు చెప్పడం ఏంటి అవన్నీ? ఎందుకు ఎక్సైట్ అవుతున్నారు? మనందరం ఒక ఫ్యామిలీయే కదా. నిషాన్ ఒకసారి ఏంటి మీరు ఎవరైనా ఫ్యామిలీలా చూస్తున్నారా మమ్మల్ని? నిజంగా ఫోన్ ఎవరు చేశారు నిషా? అదేంటి స్కూల్ నుంచి వచ్చిందండి ఫోన్. హలో వాగుతావా? ఫెయిల్ అని ఎందుకన్నారు నిషా మీరు? రిజల్ట్ ఇచ్చారండి, చెప్పండి రిజల్ట్ ఏంటో. వీడు వదిలేలేదు, ఏదో చెప్పేద్దాం. శరత్, మీరు ఎందుకు నిషాన్ ఆపుతున్నారు? ఆవిడ మాట్లాడినివ్వండి. మొన్న 37 మార్క్స్ వచ్చాయి కదా, వాటికి ఇంకో 2 మార్క్స్ యాడ్ అయ్యి 39 మార్క్స్ వచ్చాయండి. ఆ గుడ్డు ఈ గుడ్డు. ఓరే బాబోయ్, ఇది ఒక పెద్ద డ్రామా ఫ్యామిలీ రా బాబు. నల్లవారు అన్నాడా? నల్లా శరత్ కాదు, సెట్టింగ్ శరత్. సెట్టింగ్ శరత్ కరెక్ట్. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇదంతా? నల్లవారికి 40 రాదనమాట ఏ ఎగ్జామ్ లోను. కరెక్ట్ చెప్పావోయ్. అలా మావాడికి 98% వచ్చింది. ఎస్, వీడికి 39 మార్క్స్ వచ్చాయి. వీడు పేపర్ రాసింది 40 మార్క్స్కే, 80 మార్క్స్ కాదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వీడు 40 మార్క్స్కి ప్రిపేర్ అయ్యాడు, అదే రాసుకుని వచ్చాడు. 39 వచ్చాయి అవుట్ ఆఫ్ 40. సో ఎంత అది? 98%. నాకు అర్థం కాలేదు సార్. ఏరా ఇదే లాజిక్ అసలు. లాజిక్ ఏంటి? మేము 40 మార్క్స్కి ప్రిపేర్ అయ్యాం, ఎంత చదివాడు అంతే రాశాడు. చూసారా, చదివింది ఎగ్జాక్ట్గా దింపేశాడు, చదవంది వదిలేశాడు. లాజిక్ ఉంటే అర్థం అవుతుంది. ఈ లాజిక్ నాకు అర్థం కాదు అక్కడ. మీకు అందరికీ దీంట్లో లాజిక్ లేదు అనిపిస్తుందా? మీరు ఏం చేస్తున్నారు? దీంట్లో లాజిక్ ఉందా? తిన ఏకంగా స్కూల్కి ఫోన్ చేసి కనేసుకుంది, మార్క్స్ ఎన్ని వచ్చాయో మావాడు కానీ. ఏంటంత ఆత్రం? పక్క వాళ్ళ పిల్లల మీద మీకు ఏంటంత ఇంట్రెస్ట్? సో మీ ప్రెషర్ భరించలేక తనకి వీడికి అడ్మిషన్ రాలేదని బాధకంట మీకు అందరికి ఏం చెప్పుకోవాలని టెన్షన్ పెరిగిపోతుంది తనకి. సో మేము వీడి గురించి బాధపడాలా, మీ అందరి గురించి బాధపడాలా? ఎస్, అందరి పిల్లలు ఒకలాగా ఉండరు. ఎందుకు అర్థం చేసుకోలేరు? వీడు 6 నెలల పాటు స్కూల్కి వెళ్ళలేదు, ఒకేసారి అలాగొచ్చేస్తాయి అనుకుంటాను మార్కులు. ఎస్, నేను ఊరికే చెప్పాను, నాకు తెలుసు వీడికి మార్కులు ఎక్కువ వచ్చాయంటే ఎవరు తట్టుకోలేరు. సో మనం ఎలాగైపోయామంటే మన పిల్లలకంట వేరే పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చాయంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అది ఎందుకు అర్థం చేసుకోలేరు? అందరి పిల్లలు ఒకలాగా ఉండరు. ఎస్, యష్నీల్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్ క్రికెట్, అండ్ ఇంకొకరు బాస్కెట్బాల్లో చాలా బాగా ఆడతారు. క్రికెట్ ఆడియాలి, చదివియాలి, స్కూల్లోకి రన్నింగ్ రేస్ వెళ్ళిపోవాలి, ఫస్ట్ వచ్చేయాలి, క్లాస్ ఇది అయిపోవాలి, అది అయిపోవాలి. ఇదేం రోబోవా? అది మీ పిల్లలే రోబోలా? కాదు కదా. 35 మార్కులు వచ్చినట్టు ఒకేసారి 90 మార్కులు ఎలా వచ్చేస్తాయి? దట్ ఈస్ నాట్ పాసిబుల్. యాజ్ అ పేరెంట్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. మనం పక్కింటి వాళ్ళు చూపించుకోవడానికి, ఎదుటి వాళ్ళు చూపించుకోవడం కోసం పిల్లల మీద ప్రెషర్ పెట్టడం ఏంటి? వై షుడ్ దే టేక్? ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఒక స్టేటస్ సింపుల్ అయిపోయింది. మంచి కారు ఉందా, మంచి ఇల్లు ఉందా, నా పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారా? స్కూల్ అయిపోయిన తర్వాత వీడికి 95% వచ్చేయాలి, 98% వచ్చేయాలి. అయిపోయిన వెంటనే ఐఐటీలో పెట్టేయాలి, అది పెట్టేయాలి. 8th నుంచి 9th నుంచి ఐఐటీ మొదలు పెట్టేయాలి. వాడు అవుతాడు తర్వాత ఫస్ట్ చెప్పేసుకోవాలి అందరికీ, మా అబ్బాయి ఐఐటీ ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నాడండి. ఎస్, నిజంగా వీడు పూర్తిగా చదవలేదు.
ఎంత చదవగలడు అంత చదువుకోమన్నావు. నువ్వు అనుకున్నావేమో ఊరికాడని ప్రెజర్ పెట్టానని. అడిగే నువ్వు ఎంత రాయగలితే అంత రాయాలో పర్వాలేదు, నేను అడ్మిషన్ గురించి మాట్లాడతాను, డోంట్ వరీ అని చెప్పాను. ఊరికే మీరందరూ గెలిపించడం కోసం చెప్పాను 98% వచ్చిందని. బట్ యాక్చువల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ప్రాబ్లం లేదు. మా పిల్లల గురించి మీకు ప్రాబ్లం ఏంటి? ఇది అబద్ధమైంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఇదే నిజమైతే ఇంటికి వెళ్ళి వాడికి ఎలాగన్ని మార్కులు వచ్చాయి చూడరా, యశ్వీలు క్రికెట్లో టాపు, ఎడ్యుకేషన్లో టాపు, అన్నిట్లో టాపు, మీరేం చిలుగున్నా అని చెప్పి పిల్లల్ని తినేస్తారు ఇంటికి వెళ్ళి. ఇట్స్ నాట్ రైట్. మనం ఇలా పెరగలేదు. మన పేరెంట్స్ ఇంత ప్రెషర్ పెట్టలేదు. మనకి హ్యాపీగా వదిలేసారు, మనం చదువుకున్నాం. వీళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళు ఏం చదువుకోవాలి, ఏం చేయాలని ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళకి కూడా. ఈ పియర్ ప్రెషర్ పెట్టొద్దు. వీళ్ళేం ప్రెషర్ కుక్కర్స్ కాదు అంత భరించడానికి ఆ ప్రెషర్. అదంతా కాదు, మరి ఇల్లు ఖాళీ చేస్తున్నారా? వెయిట్, ఐఎమ్ నాట్ డన్ యట్. నేను పిల్లలు చదువు మార్క్స్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇల్లు ఖాళీ చేయడం గురించి మాట్లాడతావా? మరి మారదు ఎప్పటికీను. పదరా. ఆయనే కదా ఇల్లు ఖాళీ చేస్తానన్నాడు, అని పంచలేసి వెళ్ళిపోతాడేంటి? సడన్ గా వాకౌట్ పైగా. అదే కదా. హలో, ఏంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావేంటి? అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. అయినా అంత ఎమోషనల్ ఎందుకు అయిపోయావు? ఎస్, ఎక్కువ మాట్లాడుండొచ్చు, కానీ నేను మాట్లాడినవన్నీ వాస్తవాలు. సో ఇక నుంచి యశ్కి ఎన్ని మార్కులు వస్తాయని చెప్పుకోగలవు బయటికి. నిజమే చెప్తాను, ఆలోచించరా. అసలు మన మార్కులు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? మన బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తామేట ఎంత ఉన్నాయో చెప్పం కదా, మార్క్స్ ఎందుకు చెప్పడం? దీంతో సత్యవతి అయిపోయింది. మీకు అందరికీ సత్యవతి నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ చాలా మంచి ఇంట్రెస్టింగ్ సిరీస్తో వస్తాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ గివింగ్ అస్ దిస్ 1 million milestone. చాలా 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 థ్యాంక్ యూ.